ఎటువంటి కంటి సమస్యకైనా 100% ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సృష్టి ఫర్టిలిటీ సెంటర్ దందాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఫర్టిలిటీ సెంటర్ భాగవతం మొత్తం కూడా బయటపడుతోంది. పోలీసులు చాలా సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. ఈ నిర్వాహకురాలు నమ్రత కస్టడీలోకి తీసుకుని విచారిస్తే చాలా విషయాలు బయటకు ఇప్పుడు లేటెస్ట్గా అందినటువంటి ఒక సంచలనమైన వార్త ఏంటంటే, ఈ దందాలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే సోదరుడు భాగస్వామిగా ఉన్నాడు అన్నది. విశాఖ సౌత్కి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వాసుపల్లి గణేష్ కుమార్ ఎవరైతే ఉన్నారో, అతని బ్రదర్ వాసుపల్లి రవి నమ్రతతో కలిసి పెద్ద ఎత్తున సరోగసి పేరు చెప్పి శిశు విక్రయాలు చేశారు, లక్షల రూపాయలు దండుకున్నారు. ఇది పోలీసుల నుంచి లేటెస్ట్గా అందినటువంటి సమాచారం. మనకు తెలుసు, నమ్రత గత కొన్నాళ్ల నుంచి సికింద్రాబాద్లో సృష్టి ఫర్టిలిటీ సెంటర్ పేరుతో ఎంతోమంది దంపతులని మోసం చేశారు. నిజంగా సరోగసి అని చెప్పి ఆ పేరుతో మీకు సంతానం కలిగజేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి నమ్రత నమ్మబలికి సరోగసి లేదేం లేదు, వస్తుంది అంతా. సరోగసి అంటే ఏంటి? వచ్చినటువంటి దంపతులు ఎవరైతే ఉంటారో మీకు సంతానం న్యాచురల్గా కలగదు, సరోగసి విధానంలో మీకు సంతానం అవుతుంది అని చెప్పి వాళ్ళతో నమ్మించి వాళ్ళ దగ్గర నుంచి వీర్యం కావచ్చు, వాళ్ళ దగ్గర నుంచి అండాన్ని తీసుకొని దాన్ని భద్రపరిచి వేరొక తల్లి గర్భంలో మీదే, మీ అండము వీర్యము మీవే, వేరొక తల్లి గర్భం ద్వారా మీకు పిల్లలు కలిగిస్తాము, అదే సరోగసి విధానం అని చెప్పి నమ్మబలుగుతారు. అయితే చాలా పేద కుటుంబాలు ఉంటాయి కదండి, ఏజెన్సీ ప్రాంతాలు ఉంటాయి కదండి. విశాఖ దగ్గర ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులు కావచ్చు, పేదవాళ్ళు కావచ్చు, వాళ్ళతో ఒక డీల్ కుదుర్చుకుంటారు. మీకు పుట్టే పిల్లల్ని మాకు అప్పగించండి, మీకు కొన్ని లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళతో డీల్ కుదుర్చుకొని ఆ పిల్లల్ని తీసుకొచ్చి ఇది మీకు పుట్టినటువంటి బిడ్డే, మీరు ఇచ్చినటువంటి అన్నం ద్వారా కలిగినటువంటి బిడ్డే అని చెప్పి నమ్మబలికి అక్కడ 4 నుంచి 5 లక్షల రూపాయలు ఆ పేద కుటుంబాలకి ఇచ్చి ఇక్కడ 30 నుంచి 40 లక్షల రూపాయల వరకు ఈ దంపతులు ఎవరైతే వస్తారో సంతానం కావాలని మీ బిడ్డే అని చెప్పి సరోగసి విధానంలో మేము ఈ విధంగా ఈ ప్రక్రియ ద్వారా పిల్లల్ని తీసుకొచ్చామని చెప్పి నమ్మబలికి చాలా దారుణమైనటువంటి మోసాలకు పాల్పడ్డ పరిస్థితుంది. ఇవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అయితే విశాఖ కేంద్రంగా అతిపెద్ద దందా నడిచిందండి. విశాఖ కేజీహెచ్లో ఇప్పటికే 3 అరెస్ట్ అయ్యారు డాక్టర్లు. మరొక 3 డాక్టర్ల పాత్ర కూడా ఉంది. ఆ 3 పాత్రలకి బయటికి రావాలంటే ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళని మళ్ళీ ఒకసారి కస్టడీకి తీసుకుని విచారిస్తే మొత్తం విషయాలు బయటకు వస్తాయని చెప్తున్నారు. ఆ విశాఖలో 3 డాక్టర్స్ ఎవరు అరెస్ట్ అయింది? వాసుపల్లి రవి, ఆ వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రదర్, తర్వాత ఉషాదేవి అనే ఇంకొక ఆమె, తర్వాత ఇంకొక డాక్టర్, ఇలా 3 కూడా అరెస్ట్ అయిపోయారు. అయితే వాళ్ళకి నమ్రతకి లింక్ ఏంటంటే, ఆంధ్ర వైద్య కళాశాలలో 1988లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన బ్యాచ్ ఇది. ఈ నమ్రత కావచ్చు, ఆ వైసీపీ ఎమ్మెల్యే బ్రదరు వాసుపల్లి రవి ఎవరైతే ఉన్నారో అతను, ఈ ఉషాదేవి, వీళ్ళందరూ ఒక బ్యాచ్ ఎంబీబీఎస్లో. సో అందుకే వీళ్ళు ఈజీగా వీళ్ళందరూ కూడబలుక్కొని ఒక దగ్గర జమై ఈ విధంగా సరోగసి పేరుతో దందాలు చేసి సంతానం కోసం వచ్చేటువంటి ఆ దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని లిటరల్గా మోసం చేసి లక్షల రూపాయలు దండుకున్నారు. ఎక్కడో ఇది చైల్డ్ ట్రాఫికింగ్ అండి. ఎవరికో పుట్టిన బిడ్డను తీసుకొచ్చి మేము ఇది మీ బిడ్డే, మీ వీర్యము మీ అండం ద్వారానే కలిగినటువంటి బిడ్డ అని చెప్పి వాళ్ళ చేతులు పెట్టి చాలా దారుణంగా మోసాలు చేశారు. పాపం దంపతులు ఏమనుకుంటారు, ఆ బిడ్డ కనిపిస్తే చేతులు పెడితే చాలు ఇక మన బిడ్డ అని చెప్పి వాళ్ళు ప్రేమతో పరవశించిపోతారు. దీని గురించి ఆలోచన చేయరు. ఇలాంటి ఎన్నో మోసాలు జరిగినాయంట. ఎవరో బిడ్డను తీసుకొచ్చి ఇక్కడ సరోగసి ప్రక్రియ లేదు, టెస్టులు లేవు, DNA టెస్టులు లేవు, ఏమి లేవు. చిన్న పిల్లల్ని, అప్పుడే పెట్టిన పిల్లల్ని కొనుక్కొని వచ్చి ఇక్కడ సరోగసి పేరుతో అమ్మేసుకున్నారు. కొన్ని కోట్ల రూపాయల బిజినెస్ చేశారు. ఈ సరోగసి పేరుతో చేసిన దందాలో సహకరించినటువంటి వాసుపల్లి రవి అలాగే ఇంకొంతమంది డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లక్షల రూపాయలు నమ్రత ముట్ట చెప్పింది. 2018 నుంచి 2023 వరకు 5 సంవత్సరాల పాటు ఈ దందా అదుపు లేకుండా సాగింది. ఎందుకంటే 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో మొత్తం ఆ ఎమ్మెల్యేకి సంబంధించిన బ్రదర్ అంటే అక్కడ ఎలాంటి తనిఖీలు ఉండవు, ఏ విధంగా ఏమి ఉండవు కదా. సో వాళ్ళ సంబంధించినటువంటి ఆసుపత్రిలో ఇంకా తనిఖీలు చేయడానికి ఎవరు వస్తారు? వైద్య ఆరోగ్య శాఖ మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ఏ అధికారి అటువైపు చూడు. ఇష్టం వచ్చినట్టుగా దందాలు చేశారు, ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు దండుకున్నారు. ఇంకా చాలా కీలకమైన విషయాలు రాబట్టాల్సిన అవసరం ఉంది. వీళ్ళు
ఏ కుటుంబం నుంచి అంటే ఏ దంపతుల నుంచి ఎంత వసూలు చేశారు, ఏ టైంలో వసూలు చేశారు, ఎంతమంది పిల్లల్ని వీళ్ళు కొని లక్షల రూపాయలు కోట్ల రూపాయలకు అమ్మేసుకున్నారు. ఇవన్నీ కూడా ఆధారాలతో సహా బయట పెడతా ఉన్నారు. ఇంకా ఎన్ని వాస్తవాలు బయటకు వస్తాయో తెలియదు. డాక్టర్ నమ్రత మాతృత్వాన్ని దారుణంగా నడి బజార్లో అమ్మేసింది. అమ్మతనాన్ని అమ్మేసుకుంది. ఈ మీద ఎలాంటి కఠిన చర్యలు తీసుకున్నా తప్పు లేదు. ఏమే ఇక జీవితాంతం జైల్లోనే ఉండాలని చెప్పి ఆ బాధిత తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, దంపతులు ఎవరైతే ఉన్నారో కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ ఉన్నారు. అసలు ఈ భాగవతం ఎలా బయటకు వచ్చింది? DNA టెస్ట్ చేయమంటే చేయట్లా. ఒకరికి బిడ్డ ఇచ్చారు, తరచుగా అనారోగ్యం పాలవుతున్నాడు ఆ బిడ్డ. ఏంటి కారణం అని చెప్పి టెస్టులు చేస్తే ఆ బిడ్డకి క్యాన్సర్ ఉందంట. ఇంకొకటి DNA టెస్ట్ చేపిస్తే మీ బిడ్డ కాదు అని చెప్పి తేల్చేశారు ఆ దంపతులకి. వెంటనే వచ్చి పోలీసులు కేసు పెడితే మొత్తం దందా బయటకు వచ్చింది. గత 5 సంవత్సరాల కాలంలో డాక్టర్ నమ్రత ఎన్ని మోసాలు చేశారు, ఎంతమంది పిల్లల్ని కొనేసి అమ్మేశారు, తక్కువకు కొని లక్షల రూపాయలు అమ్మేశారు. చాలా వందల కేసులు ఉన్నాయంట. ఇవన్నీ వాళ్ళందరూ కూడా బాధితులు బయటకు వస్తూ ఉన్నారు. ఒక్క హైదరాబాద్లోనే కాదు, అటు విశాఖలో, కర్ణాటకలో చాలామంది వీళ్ళు కొనేవాళ్ళు కూడా ఈ పిల్లలు అమ్ముకుంటారు కదండి. పేద కుటుంబాల దగ్గర డీల్ మాట్లాడుకుని వాళ్ళేముంది పాపం, వాళ్ళ పేద కుటుంబాలు మీకు 4 లక్షలు 3 లక్షలు ఇస్తామంటే ఇచ్చేస్తారు వాళ్ళు. అంత దారుణమైనటువంటి మోసాలు నమ్రత చేసింది. అన్నీ కూడా వెలుగులోకి వస్తాయి. కొన్ని వందల కేసులు ఉన్నాయి. అవన్నీ కూడా వెలికి తీస్తాం, బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని పోలీసులు చెప్తున్నారు. ఫ్రెండ్స్, మీకేమనిపిస్తుంది? డాక్టర్ నమ్రత గత 5 సంవత్సరాల కాలంలో సాగించినటువంటి ఈ దందా, సరోగసి పేరుతో లక్షల రూపాయలు దండుకోవటం, పిల్లల్ని కొనటం, అమ్మటం, ఏ విధంగా చూస్తారు? మళ్ళీ ఈమెలో గతంలో కూడా ఒకసారి కేసు నమోదైంది, మార్పు రాలా. ఈమెలో ఒక మార్పు రావాలంటే అమ్మదనాన్ని నడి అంగట్లో అమ్మేసుకుంటున్నటువంటి నమ్రతకు సంబంధించి ఎలాంటి శిక్ష పడాలి? డాక్టర్ నమ్రత వ్యవహారాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి.